గురూజీ ఇచ్చాపురం నుంచి చంద్రవతి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి చంద్రవతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం, మేన్ రాశి, చంద్రావతి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు. మీ కాల్ గురించి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. నాకు ఇంతకు ముందు మ్యారేజ్ అయ్యింది. అతను ఇంకో అతని మీద అనుమానాలను వదిలితే విడిచిపెట్టేశారు. అతను నా వల్లే కదా ఇలాగ అయ్యింది అనుకొని వచ్చారనమాట సంబంధించి. అడిగి సంబంధం వచ్చిన 1 year అయ్యింది. ఇప్పుడేమొచ్చామో వాళ్ళ అన్నయ్య ఇంట్లో తెలిసిన పాప చేసుకుంటే అనడం వల్ల వద్దు అంటున్నారు. అందుకే కొంచెం అసలు ఏంటి అవుతుందో ఏంటో తెలియట్లేదు. ఇంట్లో అందరు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నది, ఏంటి ఎలాగవుతున్నది అనుకుని అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఇంట్లో అందరు కంగారు పడుతున్నారు. ఇంతకు ముందు పెళ్లి మ్యారేజ్ అయింది కదా, అయింది. అది దాని నుంచి విడుదల వచ్చిందా అంటే డివోర్స్ అయిందా? విడుదల అయిపోయింది. విడుదల అయ్యి 1 year అయింది. ఇప్పుడు విడుదల అయినా 2 నెలలు 3 నెలల్లోనే ఇంకొకరు వచ్చారనమాట. అనే సంబంధించి అనేసి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు 1 year అయిపోయింది. ఇప్పుడు వద్దంటున్నారు. అప్పుడు చేసుకుంటాను అని వచ్చారు, ఇప్పుడు వద్దంటున్నారు. సరే తల్లి, మీరు శ్రీరామ లేకపోతే వెంకటేశ్వర దేవాలయం 27 రోజులు రోజు ఉదయాన్నే ఇంట్లో తలకి కాస్త పాలు, పసుపు, కాస్త పెరుగు తలపైన రాసుకొని స్నానం చేసుకోండి. అది దాన్ని మంగళ స్నానం అంటాం. అలా చేసి రోజు ఉదయాన్నే విష్ణు దేవాలయానికి అంటే లక్ష్మీ వెంకటేశ్వర శ్రీరాముల దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం పఠించుకోండి. ఇలా 27 రోజులు చక్కగా చేయండి. మీకు తెలుగు పఠించడం రాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వినండి, అయినంత వరకు చేయండి. ఇలా 27 రోజులు చక్కగా చేస్తూ ప్రతి మంగళవారం సాయంత్రము రాహుకాలం ఎగ్జాక్ట్లీ 3 నుంచి 4:30 ఉంటుంది మంగళవారం. ఆ రాహుకాలంలో దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి ఒక నిమ్మ పండుని ఇలా కోసి దాన్ని వెనక్కి తిప్పి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఒక నిమ్మ పండు కోస్తే 2 దీపాలు. ఇలా 16 మంగళవారాలు చేస్తూ పోవాలి. ప్రతి ఒక్క మంగళవారానికి ఒక్కొక్క నిమ్మ పండు ఎక్స్ట్రా. ఈ మంగళవారం ఒకటైతే 2వ మంగళవారం 2, 3వ మంగళవారం 3 నిమ్మకాయలు, 4వ మంగళవారం 4, ఇలా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు 16 వారాలు కంప్లీట్ అయిపోయిందో అంతలోపే నీకు వివాహం కూడా జరిగిపోతుంది. నువ్వు సంకల్పం కరెక్ట్గా చేయి తల్లి. ఇంతే అమ్మా, నేను చెప్పిన చక్కగా చేయండి. ఖచ్చితంగా మీకు త్వరలోనే వివాహ యోగం కలిసి వస్తుంది. జీవితంలో ఉండే జీవితాన్ని మంచిగా అనుభవించదు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. చంద్రవతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ బేగంపేట నుంచి శివకుమార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శివకుమార్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం నాది రోహిణి నక్షత్రం 3వ పాదము, తులా లగ్నము. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 17 May 1969 అండి. 17 May 1969. ఈవినింగ్ 6 to 7 అండి. టైం మాత్రం కరెక్ట్ లేదు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో. మధ్యలో సార్. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ గారు నమస్కారం, మీ పాదాభివందనం అండి. మీ గురించి ఎన్నో 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం గురూజీ. ఎప్పుడెప్పుడు మీ ఇవాళ మా అదృష్టం అయింది అనుకుంటా గురూజీ. ఖచ్చితంగా చాలా మంచి రోజు కాల్ కలిసింది మీకు. నా కష్టాలు ఎన్ని చెప్పుకోవాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏం అర్థం కాకుంటున్నది గురూజీ. నాకు తెలుసులేండి. నాకు గురూజీ నాకు 2 అక్కలు 2 చెల్లెళ్ళు గురూజీ. అందరి అంటే మా ఫాదర్ చనిపోయిండు 84లో గురూజీ. నేను అప్పుడు చిన్న ఉన్నాను. అంటే మా ఫాదర్ ఒక్కడే, వాళ్ళ ఫాదర్ ఒక్కడే, నేను ఒక్కడే, నాకు ఒక అబ్బాయే. అంటే మా తాతల నుంచి వాళ్ళ జనరేషన్ పెరిగిపోయింది గురూజీ. మాది మాత్రం ఒక్కొక్కటిగా వస్తుంది. నాది కూడా ఇంకా నాది లాస్ట్ జనరేషన్ అన్నారు. అంటే మా ఫాదర్ న్యాచురల్ డెత్ కాదు, వాళ్ళ ఫాదర్ది న్యాచురల్ డెత్ కాదు, ప్రాపర్టీది అని అది ఏవో చేసిరని రెగ్యులర్ గా ఇవే చేయించుకుంటూ పోవడము. ఎవ్రీ
అంటే నేను మా ఫాదర్ చనిపోయినాక ఏజ్ లేదని నేను డ్యూటీ నాకు 4 సంవత్సరాలతో దొరికింది. నేను 18 కంప్లీట్ అయింది, 19 ఇయర్స్ నేను డ్యూటీ చేస్తున్నాను. 27 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎదుగుదల ఏం లేదు. ఎప్పుడు సంవత్సరం ఏదో డాక్టర్లకు వీటికి పెట్టడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం? గురుజీ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్? నేను చేసేది ఇండియన్ ఎయిర్లైన్స్ గురుజీ. ఓకే, గుడ్. గురుజీ మంచిగా అవుతుంది, మీరేం బాధపడకండి. ఎందుకంటే మనకి పితృదోషాలు ఏదైనా ఉంటే, పితృలకి మోక్షం ఇవ్వకపోతే పితృశాపం సుతక్షయం అంటాం. పితృదోషం అంటే పితృదోషం వల్ల సుత అంటే వంశము, క్షయ అంటే లాస్ట్కి అవుతుంది. ఇప్పుడు మీ తాతగారి నుంచి మీ నాన్న ఒకరు, మీ నాన్నకి మీరొకరు, మీకు మీరొకరు, ఇది ఇలాగే లాస్ట్ అయిపోవచ్చు. ఇది పితృదోషం అంటాం.